కానీ వంశీ కానీ మరి ఎట్లా ఉండబోతుంది? అందరు అరెస్ట్ అయితే ఎట్లా వైసీపీలో? నా ఎన్ని అరెస్టులు పెట్టుకున్నా 2.2 అని ఒకటి చెప్పాం. ఓకేనా, ఆ పాలన అయితే నడిసిద్ది. ఓకేనా, ఎన్నైనా అరెస్టులు పెట్టుకుని ఆఖరికి జగన్మోహన్ రెడ్డి సార్ను కూడా జైల్లో వేసినా నో ప్రాబ్లం మాకు. ఇప్పుడు మీరు ఆల్రెడీ గుంటూరు మిర్చి ఆటికి సార్ వెళ్ళారు, అది జనసందోహం ఎంత వచ్చారో మీరు చూశారు. అండ్ విజయవాడలో ప్రోగ్రామ్ చేశారు, విజయవాడలో ఎంతమంది వచ్చారు, పాలకొండలో మీరు చూశారు. జనసందోహం ఎంతమంది వచ్చారో అందరూ చూస్తున్నారు, అందరికి జనాలకు తెలుసు. వాళ్ళు ఎన్ని హామీలు అయితే ఏదైతే సూపర్ 6 అని ఏవైతే హామీస్ చెప్పారో హామీస్ చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి అది హామీస్ చెప్పి వచ్చారో మరి ఏం జరిగిందో మొత్తానికి అయిపోయింది. ముగ్గురు కూటమితో వచ్చారు, హామీస్ చెప్పారు, వచ్చారు. బట్ 2.1 చెప్పారు సార్. మేము కూడా సైలెంట్గా ఉన్నాం. టైం వచ్చినప్పుడు మేము చెప్తాం. వాళ్ళు చేసిన దానికి 1కి 3 జరుగుద్ది. అది మాత్రం ఆల్రెడీ నిన్నగాక మొన్న సార్ని కూడా కలిసాను, అది కూడా మీకు చూపిస్తాను. సార్ ఒకటే హామీ ఇచ్చారు. ఓకేనా, దానికి కూడా మేము హామీ చెప్తున్నాం. జస్ట్ 2 డేస్ బ్యాకే సార్ని కూడా కలిసాం. సార్ ఒకటే చెప్పారు, ఓపికతో వెయిట్ చేయండి. నా పేరు ఇంద్రసేనారెడ్డి. ఓకేనా, ఓపికతో వెయిట్ చేయండి ఇంద్ర, మన పాలన వచ్చినప్పుడు ఇదిగోండి. జస్ట్ 3 డేస్ బ్యాక్ సార్ని కలవడం జరిగింది. 3 డేస్ బ్యాక్ ఓకేనా, సార్ని మీట్ అవ్వడం జరిగింది 3 డేస్ బ్యాక్. ఓకేనా, నేను ఇప్పుడు 1కి 2 సార్లు కాదు, మొత్తం నా ఇన్స్టా మొత్తం అయ్యే ఉంది. 1 కాదు 2 సార్లు. అసెంబ్లీకి వెళ్ళట్లేదు. 11 వచ్చాయి, మేము కాదనలేదు దానికి. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తే మాకు మైక్ అనేది ఇవ్వరు. మేము లాస్ట్ 5 ఇయర్స్లో ఏదైతే చెప్పామో, ఏదైతే చెప్పిన ప్రతి ఒక్క హామీ మేము చేసాం. సోషల్ మీడియాలో తప్పు చేసామమ్మా, కార్యకర్త వీడియోలో రిలీజ్ అవుతున్నాయి, అవి కావాలని స్క్రిప్టెడ్ అంటారా? కార్యకర్తలు అయితే అభిమానులు ఫీల్ అవుతున్నారా? ఏది మామూలుగా గెలిపించామని అవసరంగా ఓటేసాము, మా బంగారం జగన్ అది ఇప్పుడు అందరూ తెలుస్తుంది. ఇప్పుడు జగన్ సార్ చేసిన డెవలప్మెంట్, ఆ ఋషికొండలో అయితే బిల్డింగ్ అయితేనేమి, మన ఉద్దానం బిల్డింగ్ అయితేనేమి, తండేల్ మూవీలో చూసిన 22 నెంబర్స్ అతనే మోసం. అతనే ఆ రోజు జగన్ సార్ నన్ను కాపాడాడు, మనిషికి 5 లక్షలు ఇచ్చారు అని ఆ రోజు మీటింగ్ లో చెప్పారు. ఆ వీడియో క్లిప్స్ బయటకు వచ్చాయి. ఈ రోజు లేదు జగన్ సార్ ప్రభుత్వంలో నాకేం రాలేదు, నాకు చంద్రబాబు ప్రభుత్వం అంటే. ఇప్పుడు అతను కానీ ఒకవేళ జగన్ సార్ గురించి మాట్లాడితే అదే అతన్ని జైల్లో వేస్తారని అతని భయంతో అతను చెప్పుకుంటున్నాడు. దానికి మేము ఏకీభవిస్తున్నాం. అతను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అతన్ని జైల్లో వేస్తారని. జగన్ సార్ అసలు మనకి మంచి చేసింది ఎవరు? 5 లక్షలు డబ్బులు ఇచ్చారు ప్రతి ఒక్క 22 మందికి. తిన్న సొమ్ము ఎవరైనా, కడుపు తిన్నోళ్ళు ఎవరైనా అబద్ధం చెప్పరు, అది కూడా చెప్పలేదు. అట్లాగే ఇప్పుడు చేసిన మంచి అనేది బయటికి రీల్స్ ద్వారా అయితేనే, సోషల్ మీడియా ద్వారా వస్తుంది జగన్ సార్ ఏం చేశాడని. మెడికల్ కాలేజీలు ఎన్ని కట్టించారు జగన్ సారు, లేకపోతే పోర్ట్స్ 10 పోర్ట్స్ కట్టించారు. అండ్ సచివాలయాలు ఇంటి వద్దకే పరిపాలన వచ్చేసింది. అభివృద్ధి చేసినప్పుడు మరి ఎందుకు 11 అది జగన్ సార్ చూపించుకోలేకపోయాడు. చేసిన మంచి తిన్న ప్రతి ఒక్క వ్యక్తి నాకు ఓటేస్తారు అనుకున్నాడు. మరి అది మనుషులకు ఉండాలి. తిన్నారో మరి తినలేదో వాళ్ళకి తెలుసు. సూపర్ 6 ఇస్తా అని చెప్పారు. బడ్జెట్ లో కూడా డబ్బులు ఇంకా ప్రవేశపెట్టలేదన్నారు. బడ్జెట్ లో ఇంతవరకు అయితే పెట్టలేదు. ఎస్టర్డే బడ్జెట్ సమావేశాల్లో చూసాము. ఒక తల్లికి వందనం అనేది, అండ్ తల్లికి వందనంకి యాక్చువల్ గా ఏం చెప్పారు, ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తా ఉన్నారు. ఎస్టర్డే మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు 15,000 అదే విద్యార్థి తల్లికి 15,000 ఇస్తామని పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ సమావేశంలో చెప్పారు. అప్పుడు సపోజ్ నాకు ఒక 3 పిల్లలు ఉంటే 3 45,000 రావాలి కదా, అట్లా ఏం రాలేదు. అతను విద్యార్థి తల్లికి 15,000 వేస్తా ఉన్నాడు. అంటే ఒక పర్సన్కే వేస్తా ఉన్నాడు బడ్జెట్ సమావేశంలో. ఓకేనా, ఈ ఫ్రీ గ్యాస్ అన్నారు. ఫ్రీ గ్యాస్ కూడా అది వస్తుందో లేదో అయితే తెలియదు. ఫ్రీ బస్సు అన్నారు, ఫ్రీ బస్సు లేదు. ఇంకా వాళ్ళు మద్యం తగ్గిస్తాము, పవన్ కళ్యాణ్ ఏదో చెప్పాడు, మద్యపాన ప్రియులు కొడపగొట్టావు జగను అన్నాడు. మరి ఈ రోజు ఆంధ్రాలో నేను ముందు అవుతా డైలీ 180 రూపాయలు, 180 రూపాయలు క్వార్టర్, 190. మొన్న రేట్లు కూడా పెంచారు. మరి ఇప్పుడు ఏడ తగ్గింది? 100 రూపాయలకి క్వార్టర్ ఇస్తా అన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలా? జగన్ సార్ ఏదైతే ఇచ్చాడో హామీలు అది నిలబెట్టాడు, అది చేశాడు, అభివృద్ధి కూడా చేశాడు. సరే అతను చూపించుకోలేకపోయాడు. మెడికల్ కాలేజీలు అయితేనేమి, పోర్టులు అయితేనేమి, రామాయపట్నం పోర్టు, బందర్ పోర్టు, ఇలా 10 పోర్ట్స్ శంకుస్థాపన చేశారు. అండ్ 4 ఏంటి